ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లో అడగాలి, కచేరీలు పాడడంలో మనకి శృతి చూసుకోవాలి, అంత చాలా ఎఫర్ట్ ఉంటుంది. స్టూడియోలో పాడితే హాయిగా ఉంటుంది. ఈ రెండిట్లో మీకు యాక్చువల్గా ఏది ఇష్టం? ఎందుకంటే ఒక లైవ్ ఆడియన్స్ వింటూ ఉంటే అదొక అది స్పెషల్. యాక్చువల్లీ రికార్డింగ్లో మనం వీఆర్ ఫ్రీ, ఎవరు చూసుకోలేదు. ఏదైనా తప్పు వస్తే కూడా వీ కెన్ సింగ్ ఇట్ అగైన్. అయితే ఒక స్టేజ్ మీద వస్తున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే అందరూ మొబైల్లో అలా రికార్డ్ చేసుకొని లైవ్ అన్నీ వేస్తున్నారు. అదే మనకు టెన్షన్. ఎందుకంటే సహజం కదా, తప్పులు వస్తూ ఉండే. వెన్ వీఆర్ నాట్ వెల్, వాయిస్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్. అలా టైంలో ఇలా లైవ్ కూడా వాళ్ళు పెట్టేస్తే సమ్ టైమ్స్ ఇదే మీ గొప్పదనం చిత్ర గారు. ఎందుకంటే అందరూ ముక్త కంఠంతో చెప్పేది చిత్ర గారి విధేయత, వినయం. మీరు పద్మభూషణ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న తర్వాత కూడా డాక్టరేట్ అందుకున్నారు. ఇంత శాస్త్రీయం పాట అన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీకు ఉండే ఆనరరీ డాక్టరేట్ అది చెప్పాలి. నేను ఏదైనా చదివి వచ్చిన డాక్టరేట్ కాదు, ఆనరరీ డాక్టరేట్. ఫిల్మ్ మ్యూజిక్లో మిమ్మల్ని బాగా మెంటర్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే, వెదర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఎవరి పేరు చెప్తారు చిత్ర గారు? తప్పకుండా ఇళయరాజా గారి పేరు చెప్పాలి. తర్వాత కీరవాణి గారు, చాలామంది ఉన్నారు. నాకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ద వే దే లైక్ అస్ టు సింగ్ నో, అది ముఖ్యం. అది కూడా ఆ టైంలో నేర్చుకోవాలి. అది సో అందరూ నాకు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి మ్యూజిక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే కూడా హీస్ ఆల్సో మై గురు, బికాస్ హీస్ టీచింగ్ మీ దట్ సాంగ్. ఎంత గొప్ప మాట అన్నారు. అది కదా, అదే దట్ ఈస్ హిస్ క్రియేషన్. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఐ వోంట్ స్పాయిల్ ద సాంగ్. దట్ ఈస్ ద బిగ్ రెస్పాన్సిబిలిటీ. కానీ భాష పట్ల మీకు, తెలుగు భాష పట్ల మీకు ఇంత ప్రేమ కలగడానికి, ఎందుకంటే ఎక్కువ అత్యధిక పాటలు ఏ భాషలో పాడారంటే తెలుగే వస్తుంది. అంటే అంత మీరు మా తెలుగువారు అయిపోయారు, తెలుగు అమ్మాయి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష. అది మాత్రం కాదు, తెలుగు పాటలు పాడుతున్నప్పుడు డైరెక్టర్స్ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. నాకు వేరే దారి లేదు, ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అలా ఒక పరిస్థితి. నాకు ఒక యోగా మాస్టర్ వచ్చారు అప్పుడు ఇంటికి. ఒక 5-10 years నేను యోగా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ కూడా ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. హీస్ కమింగ్ డైలీ కదా, సో మాస్టర్ దగ్గర నుంచి కూడా ఇలా మాట్లాడడం నాకు కొంచెం అలవాటైంది. బాలుగారు చెప్పాలి తప్పకుండా, బిగ్ పర్సన్ ఇన్ మై లైఫ్. బికాస్ ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇదన్నీ బాలుగారు ద్వారంగానే నేను నేర్చుకున్నాను. సో హీస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎ మెంటర్. భాష నేర్చుకోవడం ఎలా రాసుకుంటారు పాటని? నాకు తెలుగు చదవడం వచ్చింది, చదువుతాను. ఐ కెన్ రీడ్ ద తెలుగు స్క్రిప్ట్. అయితే నేను నా బుక్లో రాసుకున్నప్పుడు మలయాళంలో రాసుకుంటాను, ఎందుకంటే ఈజీ. అండ్ ఎప్పుడైనా నాకు అవసరం, నాకు కొన్ని రోజులు తెలుగు అది పాడలేదంటే కొంచెం అలా మర్చిపోతున్నాను కదా. సో డైలీ ప్రాక్టీస్ ఉండాలి కదా. సో నా బుక్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మలయాళం ఎక్సెప్ట్ హిందీ. మాత్రం హిందీలోనే రాసుకుంటాను, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్లో మలయాళం రాసుకున్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుందని. అది హిందీ మాత్రం హిందీలో, మిగతా అన్ని లాంగ్వేజెస్ మలయాళం. మీరు పాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత అన్ని పాటలు మంచి పాటలు అయినా కూడా ఏదో ఒక రికార్డింగ్కి వెళ్తున్నాం అంటే మనకు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. అలా ఎవరి రికార్డింగ్కి వెళ్తున్నప్పుడు మీరు అరే వాడు ఏం పాట వస్తుంది, ఈ గమకం మనం ఇంకా బాగా వెళ్దాం అని అలా ఉంటుంది కదా? అది హ్యాపీనెస్ కాదు, టెన్షన్స్ వస్తుంది. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు, అది నా గాత్రంలో రావాలి, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంది కదా. సో అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. ఎవరెవరు? ఇళయరాజా గారు, శరత్ గారు అయితే ముందు అర్థం అవడానికి ఓ రోజు పడుతుంది మాకు వినడానికి. అలా సమ్ టైమ్స్ ఒక సాంగ్ అలా అయ్యింది నాకు, అది సాయి ఏది బేసిక్ సాయి ఏది తెలియకుండా ఒక పాట పాడాను శరత్ గారికి. ఏ పాట? అది మూవీ నేమ్ సింధూర రేఖ అని. దాంట్లో నోట్స్ ఎక్కడెక్కడో పోతుంది.
ప్రణతోస్మి గురువాయుపురేశం ప్రతిదినమనుచేత స్మర హరి పాదం నరరరా పరిపూర్ణమే తరరారరా కరుణానిధే సత్యం వ్రతభరిత తత్వం మమ హృదయం భక్తి స్వరలులితం ప్రణతోస్మి. అదే బేసిక్ సాయదని అర్థమవుతుంది, అయితే ఎక్కడెక్కడ పోతుందో నోట్స్ నొటేషన్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ అయిపోయాను. శరత్ గారి పాటలన్నీ కొంచెం మీరు ఫస్ట్ పాడింది అంటే ఫస్ట్ లో పాడిన పాట మధురం గాయతి శరత్ గారి అది ఫస్ట్ కాదు, శరత్ దగ్గర కొన్ని పని చేసిన తర్వాత తీసిన ఆల్బమ్. అదే అసలు అంటే చాలా క్లిష్టమైన పాట. కష్టమైన పాట. ఆ ఆల్బమ్ లో అన్ని మంచి సాంగ్సే. ఇప్పుడు కూడా అది వింటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అవును, చాలా గొప్ప పాటలు పాడుతూ ఈ క్రమంలో మనం సీనియర్ గాయని మణుల పాటలు ట్రై చేస్తూ ఉంటాం నేర్చుకుంటాం. నిజంగా కాన్సర్ట్స్ కోసం అని అది కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన లిరిసిస్ట్ వైరముత్తు గారు ముందు నేను కేరళ నుంచి వచ్చాను, కొన్ని తమిళ్ సాంగ్స్ కొన్ని తెలుసు, అయితే బాగా ఎక్కువ పాటలు తెలీదు. సో అప్పుడు వైరముత్తు గారు నాకు సుశీల గారు పాడిన ఒక 2 క్యాసెట్స్ ఇచ్చేసి, ఇది మీరు నేర్చుకొని మీ గొంతులో పాడి నాకు క్యాసెట్ పంపేయండి అని ఇచ్చేశారు. సో అది నాకు ఒక పెద్ద గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ అది మంచిది కదా. సో ఒక్కొక్కటి నాకు టైం దొరికినప్పుడు అన్నీ సుశీల గారి ఏదైనా ఒక పాట ఆ ఆల్బమ్ నుంచి కొత్త సాంగ్స్ రాసేసి అది నా గొంతులో నేను ట్రై చేసి తర్వాత అన్ని సాంగ్స్ పాడేసి నేను వైరముత్తు గారికి పంపించేసాను. సో అది నాకు నా డిక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మ్యూజికాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నీ చాలా హెల్ప్ అయ్యింది. అలాగే ఇళయరాజా గారు అడ్వైస్ చేసినది ఎక్స్ప్రెషన్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ విను, దాంట్లో ఒక సిచ్యువేషన్ నేను చెప్తే దానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా అమ్మ ఇస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ మోర్. నాకు నా మనసులో ఏముందో అది అలాగే అమ్మ పాడతారు అని. సో అప్పుడు అమ్మ పాటలు కూడా చాలా విన్నాను. తర్వాత మలయాళంలో చాలా సాంగ్స్ జానకి అమ్మ ఇద్దరు పాడారు, అయితే కాన్సర్ట్స్ కోసం జానకి అమ్మ సాంగ్స్ చాలా ఎక్కువ నేను ప్రాక్టీస్ చేశాను. సుశీలమ్మ పాటల్లో తెలుగు పాటల్లో ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేశారా? పాడనా తెలుగు పాట, అది నేడే ఈనాడే, తర్వాత అలాంటి కొన్ని పాటలు తెలుసు. సుశీలమ్మ గారు ఎంత మెచ్చుకుంటారు చిత్ర గారి పాటని. వీళ్ళందరూ సీనియర్ గాయని మణులందరూ, మీరు అఫ్ కోర్స్ మీరు కూడా చాలా సీనియర్, బట్ వాళ్ళు మన అందరికంటే సీనియర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రస్తావించినా మీ పేరు తీసుకొస్తుంటారు, మీ పాటలోని గొప్పతనాన్ని చెప్తుంటారు, ఎంత బాగా పాడుతున్నారని చెప్పి. సో గురువు గారు మిమ్మల్ని చూసి చాలా మురిసిపోయి ఉంటారు కదా, మీ పాట విని మీరు ఇంప్రూవ్ అయింది, మీరు పురోగతి సాధించి ఇంత సాధించి జీవితం. నేను చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు టైం దొరుకుతుందో అప్పుడు పోయి నా టీచర్ని మీట్ చేస్తాను. అలా టీచర్ కూడా బిజీగా క్లాసెస్, కాన్సర్ట్స్ అలా టీచర్ కూడా బిజీగానే ఉన్నారు. నేను ఊరు వెళ్తున్న టైంలో ఉన్నారంటే వెళ్ళి చూస్తాను. ఏమంటారు మీ పాట విని, మీ సినిమా పాట విని ఏమంటారు? She's always proud. Always proud of you. She always all వాళ్ళ టీచర్ బయోడేటాలో కాదంటే అన్ని చోట్ల నా పేరు కూడా రాసింది. సంతోషం. ఎంత గొప్ప జీవితం, ఎంత గొప్ప ప్రయాణం చిత్ర గారు. ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు, ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదే అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని అన్ని పాడని ఇది పాడలేదే అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు? ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది, అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది. నా ఫాదర్ ఉన్న టైంలో, నా ఎంట్రీ టైం అది. అప్పుడు డబ్బింగ్ మూవీస్ వస్తుంది కదా, అదే బాలు గారు జానకి గారు పాడే ఒక ఫిలిం, మలేషియా వాసుదేవన్ గారు నేను తమిళ్లో పాడుతున్నాను. దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి. పాట వింటే డిఫరెంట్ నవ్వు. మెయిల్ లైన్ ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు, అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్.
అయ్యో నాకు ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది, శబ్దంలో రాదు. అయ్యో నేను చాలా భయపడినాను. నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను, నాన్న విల్ గో, ఐ కాంట్ డూ దిస్. నాకు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా, నాకేం తెలియదు. అండ్ గట్టిగా నవ్వాలి. డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు, ఆ నవ్వులోనే వేరియేషన్స్. అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా, ఇప్పుడు నేను నన్ను వెళ్ళిపోతే అది మంచిది కాదు, సో ట్రై చేయి, బాగలేదంటే వాళ్ళు వేరే ఎవరి చేత అయినా లెట్ దమ్ మేక్ సంబడి ఎల్స్ సింగ్. అప్పుడు కొంచెం సరే ట్రై చేద్దాం, నా వల్ల కాదు అది నాకు తెలుసు, కానీ తప్పకుండా ఆ పర్ఫెక్షన్ నాకు రాదు, అయితే ట్రై చేద్దాం అని ట్రై చేశాను. ఆ పాట ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు, పాడేసి వచ్చేసాను అంతే. ఏదో సేమ్ నవ్వు వచ్చింది, డిఫరెంట్ నవ్వు రాలేదు. నిజంగానే మీరు చెప్తుంటే నవ్వింది మల్లె చెండు ఆ పాట వింటారు మీరు, జానకి గారి పాట. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గట్టిగా నవ్వులు వస్తాయి. ఆ పాట ఏమో తెలీదు. అదే లేకపోతే సిరిమల్లె పువ్వులే నవ్వు, అదే అది కూడా సిరి చిన్నారి. పల్లవిలో లైన్సే లేదు, నవ్వు మాత్రం. మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి, పల్లవి మొత్తం నవ్వు. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? అదే ఇలా టిక్కులు చేస్తారు అప్పుడు. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా, కన్నడ 2 రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి. శివశంకరి. నాలిగే తోరు శివనను చరిసద దేవరయు. వినరా? కాంపిటీషన్స్ లో పిల్లలు పాడతారు. పాడేవారు? నేను పాడలేదు, పిల్లలు పాడుతున్నారు. అది విన్నా, దానికోసం మనం తయారవ్వాలి కదా, సో అప్పుడు విన్నాను. అంటే నేను నేర్చుకోలేదు. వెరీ డిఫికల్ట్ సాంగ్, వెరీ డిఫికల్ట్. అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంక అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే. ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి. అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రకారని కూడా అంటారు. అదేం కాదు, రిహార్సల్స్ కావాలి, తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను. అయితే అప్పుడు అన్ని లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దామని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను. అయితే ఇళయరాజా గారు మాత్రం అదే ఒప్పుకోరు. లైవ్లో పాడేశారు కదా, నేను కరెక్షన్స్ అడిగాను. అప్పుడు ఇప్పుడు ఇలా లెట్ ఇట్ బీ లైక్ దిస్, బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు. అప్పుడు బాధ లేదా? బాధ కాదు, అదన్నీ అడ్వైసెస్ కదా. అయ్యో అంటే బాధ అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా అప్పుడు నేను అవును తప్పకుండా గురువు సమానులు చెప్తే అయ్యో నేను గురువు గారి ఎక్స్పెక్టేషన్ అందుకోలేదే అని ఒక బాధ ఉంటుంది కదా. అది ఉంటుంది. అయితే నేనే చెప్పాను, నన్ను మళ్ళీ మరొకసారి పాడతాను అని. వదిలే ఇది ఇలాగే, లెట్ ఇట్ బీ లైక్ దిస్, విల్ డూ ఇట్.